వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇప్పుడు ప్రారంభించబోయేటువంటి ఈ బైబిల్ పఠనం ఎఫెసీ పత్రిక ఆధారంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనని, వ్రాయబడినటువంటి 6 అధ్యాయాలలో ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్న విషయాలను కూలంకషంగా వెలుపలికి తీసుకురావాలని దేవుని వైపు చూస్తూ ఆత్మ ద్వారా నడిపించబడి అందరికీ క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఈ పఠనం ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. ఈ ఎఫెసీలో రాయబడినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు రాయబడినటువంటి 4 పత్రికలలో ఒక పత్రిక. ఇతడు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు పనిచేసినట్లుగా కూడా మనం అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత అతడు తన పరిచర్య అంతటిలో కూడా అధికమైనటువంటి భాగం ఈ ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో, అక్కడ సంఘము దానికి సంబంధించిన పరిచర్య విషయంలో అధికంగా తన పరిచర్య అంతటిలో కూడా గడిపిన వాడుగా అపోస్తలుడైన పౌలును మనం చూస్తాం. అతడు యెరూషలేములో పట్టబడి రోమాకు తీసుకుని వెళ్ళబడిన తర్వాత అక్కడ చెరసాలలో ఉంటున్నప్పుడు వ్రాయబడినటువంటి ఈ పత్రిక దేవుడు సంఘం పక్షంగా కలిగినటువంటి మర్మములను గురించి వ్రాయబడినటువంటి పత్రికలో ప్రధానమైనటువంటిదిగా మనం గమనించవచ్చు. దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం, మరి యుగములలో దాచుయించబడినటువంటి మర్మం, ఆ మర్మం యొక్క ప్రకాశం అతడు పొందినవాడై ఈ పత్రికను విశేషమైన విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఇచ్చినటువంటి నడిపింపు ద్వారా మన యొక్క క్షేమానికి కలిగించేటువంటి విధంగా ఈ పత్రిక వ్రాయబడి ఉన్నది. తర్వాత ఇతడు ఎఫెసీ అనేటువంటి పట్టణాన్ని 2 సార్లు దర్శించిన వాడిగా కూడా మనం చూస్తాం. మొదటిసారి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో, తర్వాత 19వ అధ్యాయంలో అతడు మొదటిసారి దర్శించి కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన తర్వాత 19వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అతడు దాదాపుగా 3 సంవత్సరాలు అక్కడ గడిపిన వాడిగా కూడా ఉన్నాడు. అక్కడ నుంచి మరలా 20వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వారితో మాట్లాడినటువంటి సంభాషణ కూడా ఈ ఎఫెసీ పత్రికలో మనం చూడదగినటువంటి అంశం. ఈ విధంగా వ్రాయబడినటువంటి పరిచర్యను గురించి రాయబడినటువంటి పత్రిక, అది ప్రారంభించబడిన తీరు, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు దేవుని యందు విశ్వసించారో అవి మనం ఈరోజు వాటిలోని కొన్ని విషయాలను మనం చూసి మనం క్షేమాన్ని కలిగించే విధంగా ఆత్మ మనందరికీ నడిపించాలని కోరుదాం. మొట్టమొదటిగా ఈ పత్రిక అతడు రోమా జైల్లో ఉన్నప్పుడు, మరి క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాయబడినట్లుగా మనం అనేక మంది యొక్క అభిప్రాయం. తర్వాత అతడు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రోమా చెరసాలలో ఉన్నప్పుడు రాయబడినటువంటి పత్రిక కనుక అతడు అక్కడ ఉన్నటువంటి సమయం దాదాపుగా క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఉండి ఉండవచ్చు అనేటువంటి భావనతో అది అభిప్రాయానికి దోహదపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దానికి మునుపు అతడు దర్శించినటువంటి విషయాలు కూడా మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా బయటికి రాగలిగారు, ఏ విషయాలలో వారు పోరాడారు, ఏ విషయాలలో క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టగలిగే విధంగా జీవించారు అనేవి మనకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం కలిగించగలవు. మొట్టమొదటిగా అతడు అపోస్తలుడైన పౌలు, ఈ పత్రిక రచయిత, అక్కడ దర్శించినటువంటి మొదటి సందర్భాన్ని అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ వచనం నుంచి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. పౌలు ఇంకను బహుదినములు ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరి వెళ్ళెను.
ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునికి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరినాం. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చినాం. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచను. ఇతడు కొరింథు నుంచి బయటికి బయలుదేరి సిరియాకు బయలుదేరి అక్కడ నుంచి అతడు యెరూషలేమునికి వెళ్ళి యెరూషలేము నుంచి మరలా అంతియోకు వచ్చి గలతీ ప్రాంతంలో అంతయు కూడా సంచరించిన వాడిగా మనం చూస్తున్నాం మనం చదివిన వాక్య భాగంలో. అయితే కొరింథీలో ఉన్నప్పుడు అతడు అకుల ప్రిస్కిల అని వారిని కలిసిండి వారిని ఎఫెసులో విడిచిపెట్టాడు. అక్కడ 21వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి కొంతమంది కొంతకాలము వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా, అంటే ఎఫెసులో ఉన్నటువంటి వారు కొంతకాలం ఇంకా ఉండమని వేడుకున్నప్పుడు అతడు దేవుని చిత్తమైతే మరలా తప్పక వత్తునని తిరిగి వత్తునని చెప్పి అక్కడ నుండి సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. అక్కడ నుంచి అతడు వెళ్ళిపోయినప్పుడు అతడు అకుల ప్రిస్కిల్లా అనే వారిని విడిచిపెట్టాడు. అక్కడ ఈ అకుల ప్రిస్కిల్లా అనేవారు అక్కడ ఉండగా ఈ అపోల్లో అనేటువంటి అతడు అలెగ్జాంద్రియా వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునికి వచ్చాను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనం. అతడు కొంతమందిని అక్కడ కొంత సమయం ఉండి ఈ ప్రభుని గురించి చక్కగా బోధించిన వాడిగా ఉన్నాడు. వారు ప్రిస్కిల్లా అకులతోటి కూడా కలిసి 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విసిదపరచరి. అతడు కొన్ని విషయాలను ఎరిగినవాడుగాను కొన్ని విషయాలు అంతగా తెలియనివాడుగాను ఉన్నాడు. కానీ అతడు చక్కగా 25వ వచనంలో చూసినప్పుడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతుల వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. కొన్ని విషయాలు అంటే ఈ బాప్తిజాన్ని గురించినటువంటి అవగాహన లేదు, కానీ యేసును గురించినటువంటి అనేక విషయాలు చక్కగా సమాజ మందిరములలో బోధిస్తూ వచ్చాడు. కనుక ఈ పౌలు మొట్టమొదటిసారి ఎఫెసీ పత్రిక అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో అక్కడున్నటువంటి యూదులతోటి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మరలా అతడు తిరిగి వచ్చేటంత మునుపు ఈ మధ్యకాలంలో అకుల ప్రిస్కిల్లా అనే వారు కూడా అక్కడ, తర్వాత వారితో పాటుగా ఈ అపోల్లో అనేటువంటి ఇంకొక అతను కలిసి సమాజ మందిరములలో యేసును గూర్చి ప్రకటిస్తూ వచ్చారు. కనుక పౌలు ఏదైతే మాట్లాడాడో సమాజ మందిరాలలో, తరువాత అపోల్లో అనే అతను అకుల ప్రిస్కిల్లా అయిన వారు కూడా ఆ పరిచర్యను ముందుకు కొనసాగించారు. ఇప్పుడు ఆ విధంగా అక్కడ మొదటిసారిగా ప్రభు యొక్క కార్యము ఎఫెసీలో ప్రారంభించబడింది. తర్వాత ఈ 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం ఎఫెసు నుంచి అపోల్లో కొరింథుకి వెళ్ళిపోయాడు. అది అక్కడ మనం చూస్తున్నాం 27వ వచనంలో. తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు, ఈ అకయ అంటే అది ఒక ప్రాంతం, దానిలో కొరింథు అనేటువంటిది ఒక పట్టణం. ఇవన్నీ కూడా కలిపి గ్రీసు దేశంలో ఉన్నాయి. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అతనిని చేర్చుకునవలనని శిష్యులకు, ఎందుకంటే ఇప్పుడే అకుల ప్రిస్కిల్లా అనేవారు కొరింథీ నుంచి బయటికి వచ్చి ఉన్నారు కనుక అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు అపోలోను చేర్చుకునమని వారు పత్రిక రాసి పంపించారు. దాని తర్వాత 19వ అధ్యాయం 1వ వచనంలో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునికి వచ్చి కొందరు శిష్యులను చూచి, అంటే అతను వచ్చేటప్పటికే కొంతమంది ప్రభువునందు విశ్వసించిన వారుగా ఉన్నారు, అందుచేత వారిని శిష్యులను చూచి అని చూస్తున్నాం. కనుక పౌలు మొదటిలో మాట్లాడినప్పుడు 18వ అధ్యాయం 18 నుంచి 23 వరకు, తర్వాత అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుడు మాట్లాడినటువంటి సందర్భంలో
కొంతమంది ప్రభువును అంగీకరించిన వారుగా మనం చూస్తాం. అయితే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. ఆ విధంగా పౌలు అక్కడికి వచ్చినప్పుడు వారు విశ్వసించి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు అనేటువంటి విషయాన్ని వారు తెలియచెప్పినప్పుడు 6వ వచనంలో, అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజము ఇచ్చినని చెప్పిన. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయం కూడా మనం చక్కగా గమనించాలి. ఎఫెసీలో ఉన్నటువంటి మొదటి శిష్యులు వారు మారు మనసు పొంది మరి ప్రభువును అంగీకరించిన వారుగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందిన వారుగా లేరు. కనుక మనము మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అనేటువంటిది మనం అది నిర్ధారించటం సరైనది కాదు. మారు మనసు పొందిన తర్వాత మరలా కొంత సమయము దేవుడు వారితోటి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇవ్వకుండా కూడా ఉండవచ్చు, లేక అది వెంటనే అయినా జరగవచ్చు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మారు మనసు పొందటం అనేటువంటిది, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటం అనేటువంటిది రెండు వేరువేరు విషయాలు. అది అదే సందర్భంలో జరగవచ్చు, లేక వేరే సందర్భాలలో కొంత సమయం తర్వాత కూడా జరగవచ్చు. ఈ అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నటువంటి ఈ సంఘటన, ఈ ఎఫెసీ సంఘంలో వారు మరి విశ్వసించిన వారుగా ఉన్నప్పటికీ తరువాత పరిశుద్ధ బాప్తిజం పొందడం ద్వారా పౌలు వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నారు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. సంఘాలలో మారు మనసు పొందిన వారుగా ఉండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన వారుగా ఉన్నట్లయితే, మరి ఎవరైతే సంఘాన్ని నడిపించేవారుగా ఉన్నారో వారందరూ కూడా ఈ బాధ్యత తీసుకుని పరిశుద్ధాత్మన వరమును పొందితిరా అని మనం తెలుసుకునటం కూడా ఎంతో ముఖ్యమైన విషయం. ఒకవేళ అటువంటి అనుభవం కనుక వారికి లేకపోయినట్లయితే, మరి ప్రభువు వారికి పరిశుద్ధాత్మను దయచేయవలనని వారికి విశిదంగా దేవుని యొక్క మార్గాన్ని తెలియజెప్పి నడిపించవలసినటువంటి బాధ్యత సంఘాన్ని నడిపించేటువంటి కాపరుల మీద ఉన్నది. తర్వాత మనం ఇంకొకసారి చూసినట్లయితే 9వ వచనంలో, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చిన. మొదటిసారి వారందరూ కూడా బాప్తిజం పొంది ఆత్మను పొందిన వారు 12 మంది పురుషులు. తర్వాత వారితో పాటుగా కొంతమందిని దేవుని రాజ్యమును గురించి తర్కించుచు సమాజ మందిరములలో, అంటే వారానికి ఒకసారి వెళ్ళి ప్రసంగించినప్పుడు వారు కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్న వారు పౌలు యొక్క బోధకు వ్యతిరేకించిన వారుగా అంగీకరించకుండా ఉన్నారు. అప్పుడు అతడు వారిని విడిచి, అంటే సమాజ మందిరములో ఎవరైతే దేవుని మార్గాన్ని గురించి బోధించుతున్నప్పుడు అతనిని వ్యతిరేకించిన వారుగా ఉన్నారో వారిని విడిచిపెట్టి, ఎవరైతే శిష్యులుగా ఉన్నారో, అంటే యూదులలో నుంచి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన వారు, తర్వాత అన్యజనులుగా ఉండి కొంతమంది ఆయనను అంగీకరించిన వారు, వారందరూ కూడా శిష్యులు. వారిని తీసుకొని ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అని ఒక పాఠశాలలో తర్కించుతూ వచ్చిన. ఇది చాలా ఎంతో ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ప్రతిరోజు 2 సంవత్సరాల వరకు తురన్ను అను ఒక పాఠశాలలో శిష్యులను ప్రత్యేకపరిచి దేవుని మార్గాన్ని గురించి బోధించుతూ పౌలు ఎఫెసీలో తన పరిచర్యను కొనసాగించాడు. ఈ రోజులలో మనం ప్రతిరోజు ఈ విధంగా కూడి వచ్చి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని మరి సరైన విధంగా మరి మనందరం కలిసి దానిని తర్కించడం అనేటువంటిది చాలా అరుదైన విషయం. కానీ ఆ రోజులలో మరి పౌలు 2 సంవత్సరాల వరకు శిష్యులను ప్రత్యేకపరచుకొని మరి పాఠశాలలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి వారితో తర్కించుతూ మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ ఈ సంఘం అనేటువంటి దానికి వాళ్ళు ఈ బాప్తిజము పొందుట, తర్వాత దేవుని యొక్క మార్గాన్ని గురించి వారికి విశదపరచునటువంటి 2 సంవత్సరాల కాలంలో
సంఘము స్థాపించబడినట్లుగా మనం అనుకోవచ్చు. కనుక ఈ పరిచర్య జరిగించటానికి అది మొదట 12 మంది శిష్యులు బాప్తిజం పొందిన తరువాత కూడా మరలా వారికి దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తూ చక్కగా 2 సంవత్సరాలు వారితోటి గడిపి ఉన్నాడు. ఈ విధంగా వారందరితోటి కలిపినటువంటి సమయం 20వ అధ్యాయంలో చూస్తే 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండి. కనుక మొత్తం సమయం అంతా కూడా పౌలు ఏదైతే ఎఫెసీలో గడిపి ఉన్నాడో అది 3 సంవత్సరాలు. 2 సంవత్సరాల వరకు ప్రతిరోజు తురన్ను అనే పాఠశాలలో వారితో తర్కించుతూ వచ్చాడు. ఈ విధంగా ఇక్కడ సంఘం అనేటువంటి దానికి పునాది వేయబడింది. మొదట్లో పౌలు, వారితో పాటుగా ఉన్నటువంటి అకులా ప్రిస్కిల్లా, తర్వాత అపోల్లో, తర్వాత మరలా పౌలు వచ్చి 2 సంవత్సరాలు వారితో గడిపినటువంటి ఉదంతాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ కూడా చక్కగా జతపరిచి సంఘంగా వారిని కట్టినట్లుగా మనము ఎఫెసీ పత్రికలో చదువుతున్నటువంటి అంశాలకు ఆధారంగా అభిప్రాయపడుతున్నాం. దాని తర్వాత ఇక్కడ ఎటువంటి నేపథ్యం నుంచి ఈ శిష్యులందరూ రాగలిగి ఉన్నారనేటువంటిది కూడా మనం గమనించవలసిన విషయం. ఎఫెసీ అనేటువంటి పట్టణం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తుర్కీ అనేటువంటి దేశంలో ఉంది. అది పశ్చిమ ప్రాంతంలో ఒక ఓడరేవు. దాని ఆధారంగా ఆ ఓడరేవును బట్టి వారి యొక్క వ్యాపారానికి అది ఒక ముఖ్యమైనటువంటి పట్టణంగా కూడా ఆ దినాల్లో ఉంది. అందుచేత అనేక ప్రాంతాల నుంచి ఓడ సరుకులు తీసుకొచ్చేటువంటి సందర్భంలో అనేక దేశస్థులు వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి, ఆ ఓడరేవు పట్టణం అయినటువంటి ఎఫెసుకు వచ్చి ఉండేవాడు. దాని చేత వారి యొక్క వ్యాపారము, తర్వాత అనేక మంది ప్రయాణికుల దర్శకుల యొక్క రాకడ చేత అది వ్యాపారంగా కూడా ప్రసిద్ధి చెంది లాభం ఆర్జించుటలో ఉన్నటువంటి పట్టణాలలో ఒకటిగా ఉంది. ఆ విధంగా ఈ ధనము, తర్వాత అనేక మంది దర్శకులు రావటం చేత అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులను బట్టి అది అనైతికంగా కూడా ఎంతో దిగజారినటువంటి స్థితిలో ఉన్న పట్టణంగా కూడా ఉంది. తర్వాత ఆ ధనము, తర్వాత ప్రత్యేకించి వేరే దర్శకులు వచ్చి, వేరే దేశాల వారు వచ్చి గడిపేటువంటి ఒక సుఖ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి వారి మధ్యలో అనైతికత ప్రబలటానికి అనేకమైనటువంటి విధాలుగా అవి దోహదపడతాయి. అందుచేత అటువంటి అనైతికతలో మునిగినటువంటి ఓడరేవు పట్టణంగా ఉన్నటువంటి పట్టణం అది. దాని తర్వాత ఇవి మాత్రమే కాకుండా ఇంకొక విషయం కూడా అక్కడ జరుగుతుంది. అక్కడ ఒక 24వ వచనంలో చూస్తే, ఏలనగా దేమేత్రి అను ఒక కంసాలి ఆర్తిమదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగు చేయుచుండెను. అక్కడ ఈ ఆర్తిమదేవి లేక డయానా అంటారు. అక్కడ ఈ గుళ్ళను చేయించడం ద్వారా, వెండి గుళ్ళను చేయించడం ద్వారా అతడు ఒక కంసాలి, అతడు ఈ పనిలో ఉండేవాడు. ఈ ఆర్తిమదేవికి వెండి గుళ్ళను చేయించడం ద్వారా అతడు అనేక మంది వేరే విదేశీయులు వచ్చి దర్శించినప్పుడు ఈ గుళ్ళను అమ్మటం ద్వారా అతడు చేస్తున్నటువంటి ఈ పనిని బట్టి అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అంత మాత్రమే కాకుండా 27వ వచనంలో చూడండి, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే కాక మహాదేవి అయిన ఆర్తిమదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పిన. ఇతడు ఈ గుడిలు చేసి వచ్చేటువంటి దర్శకులకందరికీ ఆ గుడులను అమ్మేటువంటి వ్యాపారములు ఉండగా ప్రభువు అపోస్తుడైన పౌలును బలపరిచి అక్కడున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతములు జరిగించేవాడుగా చేశాడు. చూడండి 11వ వచనంలో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయినవు.
అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కనుక ఇక్కడ రోగములు స్వస్థపరచబడ్డాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డారు. తరువాత అనేక మంది ప్రభు వాక్యాన్ని వినగలిగేటట్లుగా చేయబడ్డారు. ఇటువంటి సందర్భంలో ఈ అర్తిమధ్యేమి గుళ్లను అమ్ముకునేటువంటి వ్యాపారం దెబ్బతింది. దాని సందర్భంగా ఆ గూడులను చేసేటువంటి దొమెత్రి అనేటువంటి ఒక కంసాలి జరుగుతున్నటువంటి నష్టాన్ని, తర్వాత భవిష్యత్తులో కనుక ఇదే విధంగా పౌలు అక్కడ ఉండి తన ప్రచారాన్ని కొనసాగించి పౌలు ద్వారా దేవుడు చేయించేటువంటి అద్భుత కార్యముల వల్ల తన వ్యాపారం పడిపోతుందనేటువంటి భయం చేత అనేక మందిని పురికొల్పి ఈ భూలోకమంతటను పూజింపబడుతున్నటువంటి అర్తిమదేవికి నష్టం కలుగుతుందనేటువంటి విధంగా, అంటే ఆ అర్తిమదేవి పూజింపబడకుండా ఉండే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఎఫెసీలో ఉన్న అనేక మంది గమనానికి తీసుకొని వచ్చినప్పుడు 28వ వచనంలో వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీల ఆర్తిమదేవి మహాదేవి అని కేకలు వేసిరి, పట్టణము బహుగలిబిలిగా ఉండెను. అలా దొమెత్రి ద్వారా జరిగినటువంటి ఈ ప్రచారాన్ని బట్టి పట్టణమంతయు కూడా గలిబిలిగా చేయబడి పౌలును చంపబడబోయేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడ్డారు. అలా చెప్పబడినప్పుడు 20వ అధ్యాయం 1వ వచనం, ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఈ సందర్భంగా ఈ పౌలును చంపివేయటానికి సిద్ధపరచబడుతున్నటువంటి సందర్భంలో అతడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. దానిని 2వ కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణము అగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగాడు. కనుక ఈ అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏ విధంగా అయితే పట్టణమంతయు గలిబిలిగా చేయబడి పౌలును చంపటానికి చేసినటువంటి ప్రణాళికలో దేవుడు తప్పించి వారిని బయటికి తీసుకుని వచ్చి పౌలు మాసిదోనియాకి వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని గురించి ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరణమాగుదము అనేటువంటి నిశ్చయత మాకు కలిగి ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకసారి ఈ 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తాడు 32వ వచనంలో. 1 కొరింథీ 15వ అధ్యాయం 32వ వచనం, మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? అంటే అతడికి ఈ అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన అతడు మృగములతో పోరాడుట అనేటువంటి దానితోటి పోల్చున్నాడు. అంటే మృగములు ఎంతో ఉద్రేకంతో రౌద్రంతో ఒక మనిషిని చీల్చివేయగలవో అటువంటి విధంగా ఆ పట్టణంలో మరి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మంది ఆ విధంగా లేచి ఉన్నారనేటువంటిది అతడు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఈ విషయాన్ని మనం 19వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటనను మనం చూస్తాం. దాని తర్వాత మనం చూసినప్పుడు ఈ సంఘంలో 20వ అధ్యాయంలో మరలా చూసినప్పుడు 16వ వచనం నుంచి, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకుని వెళ్ళాను. కనుక మరలా ఆ పెంతెకోస్తు దినం రాబోతున్నది కాబట్టి ఒకవేళ అతడు మరలా ఎఫెసుకి వెళితే అతనికి సమయం చాలకపోవచ్చు. ఆ పెంతెకోస్తు దినం లోపల అతడు అక్కడికి వెళ్ళలేకపోవచ్చు అనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించును. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనను. కనుక మార్గంలో ఉన్నటువంటి మిలేతులో యెరూషలేమునకు వెళ్ళకు మునుపు ఎఫెసుకు దగ్గరలో ఉన్నటువంటి మిలేతుకు వారిని పిలిపించి వారితోటి ఈ విధంగా మాట్లాడాడు. వారితో మాట్లాడిన వారు సంఘంలో ఉన్నవారు పెద్దలు. కనుక ఎఫెసీ సంఘంలో మనం చూస్తున్నట్లుగా అనేక సంఘాలలో ఏ విధంగా అయితే పెద్దలు ఉండరు. కానీ పౌలు
తాను ఎక్కడైతే పరిచర్యను ప్రారంభించాడో అనే వాటన్నిటిలో కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అంటే బహువచనంతో కూడి ఆ సంఘాన్ని నడిపించేటువంటి కాపరులు ఉన్నారనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అతడు ఆ సంఘపు పెద్దలని పౌలు నియమించినట్లుగా మనకు ఎక్కడా దాఖలాలు లేవు. కానీ ఎవరు నియమించున్నారనేటువంటి విషయాన్ని ఈ అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ సంఘములో ఉన్నటువంటి పెద్దలను పరిశుద్ధాత్మ నియమించింది. వారు కాపరులుగా ఉండాలని నియమించింది. తర్వాత అనేకమైనటువంటి ఆపదలు మరి దేవుడు నియమించినటువంటి సంఘానికి వేరుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని పౌలు హెచ్చరించాడు. తర్వాత ఈ స్థాపించబడినటువంటి సంఘాల్లో మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దీని గురించి మరలా ఇంకొకసారి రాయబడింది. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. తర్వాత ఇక్కడ మరి అపోస్తలుడైన యోహాను ద్వారా ఈ సంఘపు దూత అంటే సంఘానికి నియమించబడినటువంటి పరలోకపు దూత ఇప్పుడు ఆ దూత లేక పరలోకము ఎఫెసులో ఉన్న సంఘం యొక్క స్థితిని గురించి ఏ విధంగా ఉన్నదో వర్ణిస్తున్నాడు. దాంట్లో కొన్ని విషయాలు మంచివి ఉన్నాయి. మరి కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే కాలక్రమేపీ వచ్చినటువంటి మార్పుల విషయంలో కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 2వ వచనంలో చూసినప్పుడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, ఆ విషయాన్ని మనం చక్కగా చూస్తున్నాం. అక్కడ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి అనైతికత, విగ్రహారాధన, నిజమైన దేవుడు కాకుండా ఉన్నటువంటి విలాసవంతమైన సుఖవంతమైన శరీర సంబంధమైన జీవితం నుంచి వీరందరూ కూడా బయటికి రాగలిగి నిజమైనటువంటి దేవుని ఎరిగి పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందినవారై ఒకటిగా కట్టబడి దేవుని గురించినటువంటి సాక్ష్యంగా చీకటిలో నడుస్తున్నటువంటి ఆ దేశంలో మరి ఆర్తిమదేవికి ఎంతో విగ్రహారాధన కలిగి ఆ దేవి యొక్క ఆధారంగా భక్తిగా జీవించాలని చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు మరి తన వెలుగు చేత ప్రకాశింపజేయబడినటువంటి హృదయములు కలిగి పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొంది దేవునికి సాక్ష్యంగా జీవించడానికి కట్టబడినటువంటి సంఘంగా ఎఫెసీని మనం చూస్తాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక ఈ దినాలలో మనం నివసించేటువంటి నగరాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి, అనైతికత, శరీరం విషయంలో కలిగిన ప్రాముఖ్యమైనటువంటి విధంగా జీవించబడే విధానాలు, జీవన విధానాలు, ఇవన్నీ కూడా ఆ దినాలలో కూడా ఎఫెసీ ప్రాంతంలో ఉన్నాయి. కనుక యథార్థమైన విధంగా ఆత్మచేత తాకబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందిన వారై ఆత్మలో బాప్తిజం పొంది ఒక సంఘంగా కూర్చబడినటువంటి సంఘాలన్నీ కూడా ఈ దినాలలో కూడా మరి కష్టముతో ప్రత్యేకపరచబడిన వారై కష్టాన్ని సహించుతూ సహనాన్ని కలిగి దేవుని గురించినటువంటి ఒక దీపస్తంభంగా మనందరం కూడా ఉండాలనేటువంటిది ఎఫెసీ పత్రికలో వారు జీవించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది. కొండ మీద ఉంచబడినటువంటి దీపస్తంభం వలె ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మరి దేవునికి విరుద్ధమైనటువంటి అనైతికత, శరీరాన్ని ప్రేమించి దేవుని ప్రేమించకుండా ఉండేటువంటి తత్వం, తర్వాత లోకం ఆధారంగా జీవించే జీవితం, విశ్వాసం లేకుండా కంటి చూపు ద్వారా నడిపించబడేటువంటి ఆత్మ సంబంధమైన జీవితం అనుకునేటువంటి భ్రమ, ఇవన్నీ కూడా మరి ఈ ఎఫెసీలో ఉన్నటువంటి నిజమైన విధంగా మారు మనసు పొంది ప్రభువుని ప్రేమించిన శిష్యులందరికీ కూడా చక్కగా మరి వారు జీవించగలిగారు. అయితే వారు 3వ వచనంలో చూసినప్పుడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. కానీ ఈ 40 సంవత్సరాలలో కూడా వారు అలియకుండా దేని నుంచి అయితే బయటికి వచ్చారో, విగ్రహారాధన నుంచి, అనైతికత నుంచి, శరీరాన్ని ప్రేమించే తత్వం నుంచి, సుఖ విలాసవంతమైన జీవితాన్ని నుంచి బయటికి రాగలిగిన విశ్వాసులు వారందరూ కూడా దానిని మరలా లోపలికి రానివ్వకుండా, అలసిపోకుండా, మరలా లోకంతో సంబంధం లేకుండా
దేవుని యొక్క నైతికతను, నీతిని పాటిస్తూ మరి పరిశుద్ధత వైపు ముందుకు సాగినటువంటి జీవితాలు కలిగిన వారుగా ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత అయితే వారిలో జరిగినటువంటి ఒక లోపాన్ని గురించి కూడా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అయితే వారు సహనంతో సహించుతూ వచ్చారు, కానీ దేవుడు మొదటిలో వారు ప్రభువు యొక్క కార్యాన్ని ఏ విధంగా రోజు కూడి వచ్చారో అది చాలా మరి మన యొక్క హృదయాలను తాకగలిగిన విషయం. మనము ఏ విధంగా ప్రభు పక్షంగా ఆసక్తి కలిగి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా అందరూ కూడి వచ్చి దేవుని యొక్క విషయాలను లోతుగా వినాలని, తెలుసుకోవాలని మనసు కలిగిన వారుగా ఉన్నారో అది దేవుని పక్షంగా వారికి కలిగిన ప్రేమను బట్టి జరిగగలిగిన విషయం. అది ఇప్పుడు ఆ విధంగా జరిగే విషయంగా కనిపించడం లేదు. ప్రతి వారికి కూడా వారి యొక్క ప్రాధాన్యతలు వేరుగా మారినాయి. పరలోక సంబంధమైనటువంటి గురి చూపు, తర్వాత దాని గురించిన భారం తప్పి లోక సంబంధమైన విషయాల యొక్క భారము, ప్రేమ, దానిని హత్తుకొని జీవించే జీవితం యొక్క విలువ అధికమైంది. దాని చేత మనం ఎంతో నష్టాన్ని పొందుతున్నాం. అయితే ప్రతిరోజు కూడుట అనేటువంటిది సాధ్యం కాకపోయినప్పటికీ ఏ విధంగా మనం కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోగలిగినటువంటి విధంగా ఉండాలో అది మనకు మరి కలిగి ఉండాలనే మనసు మాత్రం తప్పక కలిగి ఉండాలి. అది కూడి రాకపోతే అది వేరైన విషయం. కానీ ఆ విధంగా మనం తెలుసుకోవాలి, ప్రభువునందు అదే ప్రేమతో ముందుకు సాగాలనే మనసు కలిగి ఉండటం అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అటువంటి వారికి దేవుడు తగిన సమయంలో మరి ఆ విధంగా ఎన్నిసార్లు అధికంగా కూడి రాగలిగే వాక్యాన్ని ధ్యానించగలిగే అవకాశాలు కలుగు చేయాలో ఆ విధంగా ఆయన కలుగు చేయగలడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన మనసులో కనుక ప్రేమ కనుక తప్పిపోయినట్లయితే అది మెల్లగా చల్లారిపోయి మనకు ఎప్పుడు సౌకర్యంగా ఉంటుందో అప్పుడు మాత్రమే కలుసుకునే విధంగా ఉండగలుగుతాం. అది చివరకు మనకెంతో నష్టాన్ని, మనలో మొదటలో రాజేయబడినటువంటి ప్రేమ అనేటువంటి అగ్ని చల్లారిపోవటను, దేవుని పక్షంగా మన ప్రేమ చల్లారిపోయినప్పుడు మరి పరిశుద్ధుల పక్షంగా కూడా మన ప్రేమ చల్లారిపోవటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. అటువంటి నష్టం నుంచి వారు సరైన విధంగా సరిచూసుకోవాలని కూడా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఇక్కడ 18, 19, 20 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఎఫెసీ పత్రిక యొక్క నేపథ్యం, తర్వాత 40 సంవత్సరాల తర్వాత వారి యొక్క స్థితి, మరి పౌలు, మరి తర్వాత అపోస్తలుడైన యోహాను, వారిద్దరూ వీటిని గురించి వ్రాయబడిన విషయాలు మన గమనానికి తీసుకొని రాబడినటువంటి సందర్భం ఈ రోజున మనం చూసాం. కనుక దేవుడు దీనిని అర్థం చేసుకొని మనము ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మన యొక్క పఠనాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఈ నేపథ్యంలో వీటి సంగతులను గ్రహిస్తూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడినగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యం మరి మేము చదవబోయేటువంటి ఎఫెసీ పత్రిక ఉపోద్ఘాతం ద్వారా ప్రారంభించబడి ఉండగా ఇది మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకారణంగా మార్చి మా జీవితాలలో మార్పు తీసుకుని రావడగలిగేటట్లుగా పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మా అందరి మీదకి రాగలిగేటట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.